Hello guys, na brother మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో guys మనం ఫస్ట్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ హెల్త్ అప్డేట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, రీసెంట్లీ అంటే నిన్న స్మాక్ డౌన్ లో మన జేకబ్ ఫాటు చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన కోడీ రోడ్స్ పైన. అంటే మన జేకబ్ ఫాటు, రాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినారు. బట్ మన కోడీ రోడ్స్ పైన అయితే జేకబ్ ఫాటు చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అంటే కామన్ టెస్ట్ టేబుల్ పైన బండబెట్టి మరి అంటే రింగ్ పైకి వెళ్ళి అంటే మన స్ప్లాష్ కొట్టినారనమాట. ఫ్రాక్ స్ప్లాష్ ఇచ్చి పడేసినారు మన కోడీ రోడ్స్ కి. సో దాని తర్వాతగా మన కోడీ హెల్త్ ఎలా ఉందని చాలా మంది అంటే స్పెషల్లీ కోడీ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ ఉండే. అండ్ టెన్షన్ ఏం లేదు బాస్, ఎందుకంటే రీసెంట్లీ మన కోడీ రోడ్స్ స్వయంగా మన అందరికీ హెల్త్ అప్డేట్ ఇచ్చేసినారు. అంటే ఇది ఒక రూమర్ కాదనమాట, స్వయంగా మన కోడీ రోడ్స్ అప్డేట్ ఇచ్చినారు. ఎందుకంటే రీసెంట్లీ ఒక సూపర్ షో అంటే ఒక లైవ్ ఈవెంట్ జరిగిందనమాట. అండ్ ఆ లైవ్ ఈవెంట్ లో మన కోడీ రోడ్స్ వచ్చి ఫైట్ చేసినారు. చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన కోడీ రోడ్స్ స్టమక్ పైన మనకి ఒక రౌండ్ అంటే ఒక పట్టి కనిపిస్తుంది అనమాట, వైట్ కలర్ది. ఎందుకంటే రిప్స్ లో పెయిన్ ఉందన్నమాట. అంటే మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే జేకబ్ ఫాటు అటాక్ వల్ల అంట మన కోడీ రోడ్స్ రిప్స్ లో అంటే 2 రిప్స్ బ్రేక్ అయినాయి అని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అందరు ఫ్యాన్స్కి మన కోడీ రోడ్స్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన రీసెంట్లీ లైవ్ ఈవెంట్లో. కానీ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక నిజంగానే రిప్స్ బ్రేక్ అయితే మాత్రం మనిషికి నడవనికి రాదన్నమాట. అవును, రియల్ లైఫ్లో ఎవరికైనా రిప్స్ బ్రేక్ అయితే మాత్రం మనిషికి నడవడానికి చాలా కష్టమైపోతుంది. బట్ అలాంటిది మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఒక లైవ్ ఈవెంట్లో వచ్చి మరి ఫైట్ చేసినారంటే మీరు నన్ను అడిగితే మాత్రం మన కోడీ రోడ్స్ రిప్స్లో పెయిన్ వచ్చినట్టుంది. ఎందుకంటే మామూలుగా లేకుండే ఆ ఫ్రాక్ స్ప్లాష్ చాలా భయంకరంగా ఇచ్చినారు మన జేకబ్ ఫాటు కోడీ రోడ్స్కి. సో అందుకనే అంటే పెయిన్ అయితే ఉంది, బట్ రిప్స్ బ్రేక్ కాలేదన్నమాట. రిప్స్లో పెయిన్ వచ్చింది మన కోడీ రోడ్స్కి. బట్ అయినా గ్రేట్ ఏంటంటే మన కోడీ రోడ్స్ ఒక లైవ్ ఈవెంట్లో వచ్చి మరి ఫైట్ చేసినారు. సో నిజంగా ఇది ఒక చాలా గ్రేట్ అనమాట. అండ్ కోడీ అందరు ఫ్యాన్స్కి హెల్త్ అప్డేట్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు రీసెంట్లీ ఫైట్ చేసినారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక మన కోడీ రోడ్స్ మెడికలీ క్లియర్ ఉన్నట్టే. అంటే పెయిన్ ఉంది, బట్ ఇప్పుడు మెడికలీ క్లియర్ ఉన్నట్టే అనుకోండి. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు జేకబ్ ఫాటు అంటే గుర్తొచ్చింది, మన జేకబ్ ఫాటుకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో ఒక 2-3 మంత్స్ ముందే సైన్ చేసుకుందని నేను మీ అందరికి ఎప్పుడో 2-3 మంత్స్ ముందే మన వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. బట్ అయినా జేకబ్ ఫాటు ఇంత లేట్గా ఎందుకు వచ్చినారు అంటే మన జేకబ్ ఫాటు డెబ్యూ ఇంత లేట్ ఎందుకు అయింది అంటే అసలు లెక్కలో చూస్తే టాంగాలోయ కంట ముందు మనకి జేకబ్ ఫాటు రూమర్ వచ్చిందనమాట, మన జేకబ్ ఫాటు వస్తారని. అండ్ మన జేకబ్ ఫాటుకి మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో 2-3 నెలల ముందే సైన్ చేసుకుంది. బట్ అయినా ఇంత లేట్ ఎందుకు అయిందంటే మన జేకబ్ ఫాటు పైన క్రిమినల్ కేసు ఉందన్నమాట. అంటే ఇది ఒక అంటే ఇది నిజం చెప్పాలంటే మన సోలో సికోవా బ్లడ్ లైన్లో అంటే న్యూ బ్లడ్ లైన్లో రియల్ లైఫ్ విలన్స్ వస్తున్నారు బాస్. అంటే వాళ్ళు ఏదో ఆన్ టీవీ విలన్స్ కాదు, రియల్ లైఫ్ విలన్స్ అనమాట. ఎందుకంటే జేకబ్ ఫాటు పైన ఒక భయంకరమైన క్రిమినల్ కేసు ఉండేనమాట. సో ఆ కేసు గురించి మనం ఎక్కువ డీప్ అంటే ఎక్కువ ఓపెన్లీ మాట్లాడొద్దు. బట్ ఏంటంటే కేసు ఉండే దానివల్ల అంటే ఇక్కడ బయట కంట్రీలో ట్రావెల్ చేయించి అంచెల ప్రాబ్లం అయితే అనమాట ఆ కేసు వల్ల మన జేకబ్ ఫాటు. అంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీలో అయితే ఫైట్ చేయొచ్చు, బట్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చేసినప్పుడు మన జేకబ్ ఫాటుకి తీసుకొని ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టమైతే అనమాట. సో అందుకనే ఆ కేసు మేబీ కొంచెం అంటే ఆ కేసు మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం రఫాదఫా చేసినట్టుంది, ఏదో చేసినట్టుంది. సో అందుకనే ఒక 2-3 మంత్స్ తర్వాతనే మన జేకబ్ ఫాటుది డెబ్యూ జరిగింది అనమాట. అండ్ ఒకవేళ 2 మంత్స్ ముందే డెబ్యూ జరిగితే మాత్రము అంటే మీకు తెలుసు అంటే మన బ్యాక్లాష్ ఇది మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఉండే అనమాట. ప్రీమియం ఈవెంట్ సౌదీ అరేబియాలో జరిగింది, సౌదీ అరేబియాలో జరిగింది అనమాట రీసెంట్లీ ఈవెంట్. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉండే. అండ్ ఒకవేళ 2-3 మంత్స్ ముందే డెబ్యూ అయిపోతే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ మన డబ్ల్యూడబ్ల్యూ బుక్ చేసినా చేయకుండా ఒకటే అయిపోతుంది. అంటే బుక్ చేసినా మన జేకబ్ ఫాటు అంటే ట్రావెల్ చేయకపోతుండే. సో అందుకని అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుండే కదా మన జేకబ్ ఫాటు ట్రావెల్ చేయడానికి. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ 2-3 మంత్స్ ఆగి మన జేకబ్ ఫాటుది డెబ్యూ చేయించింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ డెబ్యూ అయిపోయిందంటే ఐ థింక్ ఇప్పుడు అంటే ఆ కోర్టు కేసు మొత్తం ఖతం అయిపోయింది అనుకుంటా. ఇక మన జేకబ్ ఫాటు మేబీ ఇన్ ఫ్యూచర్లో వేరే కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే మేబీ స్టిల్ ఏం కన్ఫర్మ్ చెప్పలేము, బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ అంట. అండ్ అదేంటంటే ఇంతకుముందు కొన్ని క్రిమినల్ కేసెస్ ఉండే జేకబ్ ఫాటు పైన. అండ్ అందుకనే కొంచెం ప్రాబ్లం అయిందని మనకి ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే మన గుర్తుండొచ్చు, ఒకప్పుడు మన పాల్ హేమన్ బ్యాక్ చెప్పినారు అంటే వీళ్ళు టాంగాలో అంటే వీళ్ళందరూ రియల్ లైఫ్ విలన్స్ అని చెప్పినారు. సో నిజంగానే మన న్యూ బ్లడ్ లైన్లో రియల్ లైఫ్ విలన్స్ అడుగు పెడుతున్నారు బాస్. ఓకే, సో
ఇప్పుడు మనం మాట్లాడదాము మన కైలా గురించి. గైస్ మన బ్యాక్ స్టోరీ నుంచి చాలా మంచి మంచి ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అంటే మన కైలా అంటే మనకు ఒక టైప్లో అలవాటు అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ మన పాల్ హేమన్ అండ్ కైలాది అంటే చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరుగుతుండే. బట్ ఇప్పుడు ఒక సాడ్ న్యూస్ ఏంటంటే మన కైలా అంట నెక్స్ట్ వీక్ లాస్ట్ అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇక మన డబ్ల్యూడబ్ల్యూ వదిలేస్తా అంట. అంటే నెక్స్ట్ వీక్ అనిపిస్తుంది, దాని తర్వాత ఇక కథం అంట మన కైలాది. ఎందుకంటే మన కైలా మొత్తం టోటల్ 8 years అవుతుంది మన డబ్ల్యూడబ్ల్యూ లాంటి ఫైనల్ 8 years తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తుంది. మేబీ ఇప్పుడు ఎందుకు వదిలేస్తుంది, ఇప్పుడు ఏమైనా హాలీవుడ్లో ట్రై చేస్తుందా లేదంటే వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్తుందా, నో ఐడియా బాస్. బట్ ఇది ఒక రూమర్ అయితే కాదు, ఇది కన్ఫర్మ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే మన కైలానే స్వయంగా మన అందరికీ ఈ న్యూస్ ఇచ్చింది, షాకింగ్ న్యూస్ ఇచ్చింది. అండ్ ఈ షాకింగ్ న్యూస్ ఏంటంటే మన కైలా నెక్స్ట్ వీక్ తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తుందంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్ మీరు ఒకటి గమనించినారా, మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన అటాక్ చేసిన తర్వాత అంటే మన సీఎం పంక్ ఎత్తుకొని బ్యాక్ స్టేజ్ నుంచి అక్కడ రింగ్ సైడ్ వచ్చిన అక్కడ స్క్రీన్ సైడ్ వచ్చినారనమాట. అండ్ అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏం చేసినారంటే మన సీఎం పంక్ చేతికి వెళ్ళి ఒక బ్రాస్లెట్ తీసినారు. సో ఆ బ్రాస్లెట్ అసలు ఏంది దానిపైన మనకి అప్డేట్ వచ్చేసింది. సో సీఎం పంక్ చేతిలో ఏంటంటే ఒక ఏజెల్ ఇది, అంటే ఇప్పుడు ఏజెల్ ఎవరు మీద తెలుసు అనమాట. మన సీఎం పంక్ వైఫ్ పేరు పైన ఒక బ్రాస్లెట్ ఉండే. సో ఆ బ్రాస్లెట్ తీసుకున్నారు, అంటే ఏజే లీ పేరున్న బ్రాస్లెట్ తీసుకున్నారు మన డ్రూ మ్యాకింటైర్. సో నిజం చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ చాలా అంటే చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది బాస్. ఎందుకంటే ఇప్పుడు ఏజే లీకి ఇన్వాల్వ్ చేస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. ఆ బ్రాస్లెట్ తీసుకున్నారంటే మామూలు మాట కాదన్నమాట. అండ్ ఇప్పుడు చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో. బట్ ఇలా ఫ్యూడ్ మాత్రం ఒక పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి న్యూస్ వింటే మీరు షాక్ అయిపోతారు, ఒక షాకింగ్ రూమర్ వస్తుంది మనకి. అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ అంట నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వారికి ఎండ్ కాదంట. అంటే దానికంటే ముందు వీళ్ళు ఫైట్ చేస్తారంట, సమ్మర్ స్లామ్లో ఫైట్ చేస్తారు. దాని తర్వాత మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లో వీళ్ళు ఇన్ ఫ్యూచర్ అక్టోబర్లో ఫైట్ చేయొచ్చు సమ్మర్ స్లామ్ తర్వాత. అండ్ మనకి రసల్ మేనియాలో అంట రసల్ మేనియా నైట్ 1లో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మాత్రం కన్ఫామ్ అంట. ఇది మాత్రం కన్ఫామ్, రసల్ మేనియా నైట్ 1లో మనకి సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. కానీ ఆ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు అంట. అంటే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో జరగచ్చు. అంటే ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం చాలా క్లియర్లీ కనిపిస్తుంది, చాలా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వారికి ఎండ్ కాదు. సో నేను ముందు చెప్పినాను, అందుకని అంటే ఇలా ఫ్యూడ్ చూస్తుంటే ఏదో ఒక మ్యాచ్తో 2 మ్యాచెస్తో ఎండ్ అయ్యే ఫ్యూడ్ అయితే కనిపిస్తలేదు బాస్. సో సమ్మర్ స్లామ్లో ఇలా మధ్యలో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది, దాని తర్వాత అక్టోబర్లో అనుకుంటా బ్యాడ్ బ్లడ్లో, అండ్ దాని తర్వాత అసలు మేనియా అనుకుంటా. సో ఇప్పుడు మీ ప్రకారం ఇలా మధ్యలో కొన్ని మ్యాచెస్ జరిగినప్పుడు ఫస్ట్ మ్యాచ్ అంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఫస్ట్ మ్యాచ్లో ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇలా మధ్యలో కన్ఫామ్ 2-3 మ్యాచెస్ జరుగుతాయి కంపల్సరీ, ఒక్క మ్యాచ్ అయితే ఎండ్ కాదు. సో ఫస్ట్ మ్యాచ్లో ఓవర్ గెలవాలి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. డ్రూ మ్యాకింటైర్ గెలవాలా లేదంటే సీఎం పంకా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదామంటే మరొకసారి మన జేకబ్ ఫాటు గురించి. ఎందుకంటే బాస్ చూడండి ప్రెసెంట్ ఫ్యూడ్ చూస్తుంటే అంటే ప్రెసెంట్ మన డబ్ల్యూడబ్ల్యూ స్పెషల్లీ మన స్మాక్ డౌన్లో అంటే మన ది బ్లడ్ లైన్ న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ కోడీ, కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ అంటే క్లియర్లీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది అన్నమాట. దేనికోసం అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ కదా. సో మనీ ఇన్ ద బ్యాంక్లో మనకి మన న్యూ బ్లడ్ లైన్ అంటే సోలో సికోవా, టామాటోంగా అండ్ టాంగాలోయా వర్సెస్ ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు అంట. మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మన జేకబ్ ఫాటు వచ్చేసినారు కదా, సో మేబీ అని చెప్పలేమంట. ఒకవేళ మేబీ సింగిల్స్ మ్యాచెస్వి కావచ్చు, లైక్ జేకబ్ ఫాటు వర్సెస్ కెవిన్ ఓవెన్స్. ఎస్ అంటే ఈ మ్యాచ్ కోసం బాస్ మన ఫ్యాన్స్ ఆల్రెడీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసినారు సోషల్ మీడియాలో. ఎందుకంటే
కెవిన్ ఓవెన్స్ అండ్ జేకబ్ ఫార్ట్ను చూసి అంటే ఈ మ్యాచ్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయినారు. సో అందుకనే మేబీ ఒక సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు. ఇప్పుడు సింగిల్స్ మ్యాచ్ అంటే జేకబ్ ఫార్ట్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మేబీ మనీ ఇన్ ద బ్యాంక్లో కావచ్చు, లేదంటే సమ్మర్ స్లామ్లో కావచ్చు అంటే సింగిల్స్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయినారు. జేకబ్ ఫార్ట్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ మన ఫ్యాన్స్ అందరూ చూడాలనుకుంటున్నారు అండ్ డబ్ల్యూడబ్ల్యూతో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసినారన్నమాట. అండ్ ఈ మధ్యలో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ మాట చాలా వింటున్నారు. సో మేబీ అంత మంచిగా ఉంటే ఈ మ్యాచ్ మనకి మన మనీ ఇన్ ద బ్యాంక్లో లేదంటే సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరకవచ్చు. అండ్ ఒకవేళ ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ కోసం బుక్ అయితే మాత్రం మేబీ సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ సింగిల్స్ మ్యాచ్ కావచ్చు. అండ్ ఈ సింగిల్స్ మ్యాచ్ మేబీ మనీ ఇన్ ద బ్యాంక్లో లేదంటే సమ్మర్ స్లామ్లో కావచ్చు అని ఇలాంటి రూమర్స్. బట్ మన రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో అందుకని చూడాలి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో సింగిల్స్ మ్యాచ్ బుక్ చేస్తే మంచిగా ఉంటుంది ఇలా మధ్యలో, లేదంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేస్తేనే మంచిగా ఉంటుందా. మీరు ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు నిన్న నేను ఒక సెకండ్ వీడియోలో మీ అందరికీ ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నేను ఫ్యూచర్లో కంపల్సరీ మన జే ఊసో జిమీ ఊసో వీళ్ళు ఒకటైపోతారన్నమాట. రోమన్ రేన్స్ వచ్చేస్తారు అండ్ అంత మంచిగా ఉంటే మన జిలా ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చని నేను నిన్ననే అప్డేట్ ఇచ్చినాను. బట్ మీలో కొంతమంది నాకు కామెంట్స్లో అండ్ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు నాకు. అండ్ అది ఏంటంటే సరే ఒకవేళ మన జిలా ఫాటు జే ఊసో జిమీ ఊసో అండ్ రోమన్ రేన్స్ ఒక సైడ్ అంటే మన పాత బ్లడ్ లైన్ వర్సెస్ మన న్యూ బ్లడ్ లైన్ మధ్యలో అంటే మన సోలో సికోవా టామాటోంగా టాంగాలోయ అండ్ మన జేకబ్ ఫార్ట్ అండ్ మన ద రాక్ వచ్చేస్తారు కదా, ద రాక్ వస్తే ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఇప్పుడు వీళ్ళు 5th అంటే వీళ్ళు టోటల్ 5 మెంబర్స్ ఉన్నాయి కదా, రాక్కి కలిపి 5 మెంబర్స్ అయిపోయినారు. ఏ బ్లడ్ లైన్లో న్యూ బ్లడ్ లైన్లో అంటే మన ద రాక్ సోలో సికోవా టామాటోంగా టాంగాలోయ అండ్ మన జేకబ్ ఫార్ట్ వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారండి. మా టోటల్ 5 ఉన్నారు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ సైడ్ 5th మెంబర్ ఎవరు ఉంటారా అని వీళ్ళు చాలామంది క్వశ్చన్ అడిగినారు. సో చూడండి నిన్ననే నేను మీ అందరికీ అదే వీడియో సెకండ్ వీడియోలో చిన్న హింట్ ఇచ్చినాను మన టాలా టొంగా అని. సో టాలా టొంగా ఇప్పుడు మన సోలో సికోవా సైడే రావాలని గ్యారంటీ ఏం లేదు బాస్. మన టాలా టొంగా మేబీ రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చు, లేదంటే మన సోలో సికోవా సైడ్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ టామాటోంగా టాంగాలోయ వాళ్ళు సోలో సికోవా సైడ్ ఉన్నారు కాబట్టి సోలో సికోవా సైడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఒకవేళ మన టాలా టొంగా వస్తే. సో ఇప్పుడు టాలా టొంగా వచ్చినప్పుడు మేబీ సోలో సికోవా సైడ్ లేదంటే రోమన్ రేన్స్ సైడ్ వస్తారు. అండ్ ఒకవేళ టాలా టొంగా రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే అప్పుడు ప్రాపర్ 5-on-5 మ్యాచ్ అయిపోతుంది అనమాట. వార్ గేమ్స్లో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సామి జైన్ ఆల్రెడీ ఇంతకుముందు అంటే బ్లడ్ లైన్ మెంబర్ ఉండే కదా సామి జైన్. సో సామి జైన్కి యాడ్ చేయొచ్చు యాజ్ ఏ 5th మెంబర్. అండ్ అప్పుడు వార్ గేమ్స్లో మనకి ఒక సాలిడ్ మ్యాచ్ అంటే ద రాక్ సోలో సికోవా టామాటోంగా టాంగాలోయ అండ్ మన జేకబ్ ఫార్ట్ వర్సెస్ మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ జిమీ ఊసో జే ఊసో మన జిలా ఫాటు అండ్ మన సామి జైన్వి కావచ్చు, లేదంటే టాటో కావచ్చు. సో ఇవి రూమర్స్ అన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే రోమన్ రేన్స్ టీంలో హ్యాజ్ ఏ 5th మెంబర్ మేబీ సామి జైన్ వచ్చినా రావచ్చు, లేదంటే టాలా టొంగావి కావచ్చు అంట రూమర్స్ ప్రకారం. అండ్ ఇదంతా జరగాలి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కాదు నేను ఫ్యూచర్లో స్లోలీ ఇదంతా జరిగిపోతాయి. అండ్ వార్ గేమ్స్ వచ్చేంత వరకు అయితే మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది. మన రోమన్ రేన్స్ టీంలో 5th మెంబర్ సామి జైన్ ఉంటారా లేదంటే టాలా టొంగా అది మనకి సర్వైవర్ సిరీస్ అంటే మన నవంబర్ వరకు అంటే సర్వైవర్ సిరీస్ వరకు మనకి తెలిసిపోతుంది. ఓకే అండ్ బాస్ అంతేకాదు మీరు ఇంకొక షాకింగ్ రూమర్ అంటే షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే బాస్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో చూడండి ఓపెన్లీ చెప్పాలంటే మీరు చాలామంది అంటే ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. కావాలంటే ఈ వీడియో ఇక్కడే ఆపేసి మీరు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ చేయండి. దాని తర్వాత ఈ వీడియోకి వినండి మొత్తం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ట్యాగ్ టీమ్ మ్యాచ్ లేదంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే బాస్ ఈ రూమర్ అంటే ఇప్పుడు మాకు వచ్చిన రూమర్స్ ఏమంటున్నాయి అంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చంట. రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్వి కావచ్చు అంట. అంటే ప్రెజెంట్ కోసం బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నట్టు. బ్యాక్ స్టేజ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ముందే అన్ని ప్లాన్ చేస్తారనమాట. సో బ్యాక్ స్టేజ్ ఈ మ్యాచ్ కోసము ఒక చిన్న టాక్ అనమాట. అంటే కన్ఫామ్ కాదు బట్ బ్యాక్ స్టేజ్ అంటే ఈ మ్యాచ్ జరిగితే ఎట్లుంటుందని మన డబ్ల్యూడబ్ల్యూ మాట్లాడుతున్నట్ట. సో ఇప్పుడు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఒక నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో
రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే అసలు మంచిగా ఉంటుందా, లేదంటే సింగిల్స్ మ్యాచ్ బెటర్? ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు చాలామంది ఫ్యాన్స్ ఏమంటారు అంటే, ఆల్రెడీ మీలో చాలామంది చెప్పినారు, సోషల్ మీడియాలో చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు కోడి రోడ్స్కి కావాల్సింది కోడి రోడ్స్కి ఇచ్చేసినారు, కోడి రోడ్స్ది ఫాదర్ డ్రీమ్, కోడి రోడ్స్ పెద్ద డ్రీమ్, అది ఇప్పుడు నిజం అయిపోయిందంటే మా కోడి రోడ్స్ ఇప్పుడు మన WWE ఛాంపియన్. సో కోడి రోడ్స్కి కావాల్సింది కోడికి ఇచ్చేసినారు కదా. సో ఇప్పుడు ఈ మ్యాచ్ జరగని అంటే ఇప్పుడు మన ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్, ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అసలు ఈ సంవత్సరమే జరగాలి. బట్ మన కోడి రోడ్స్ వల్ల ఈ సంవత్సరంలో అంటే ఈ మ్యాచ్ మనకి చూడడానికి దొరకలేదు. బట్ అయినా చాలా మంచి జరిగిన మాట రసల్ మేనియాలో, ఎందుకంటే ద రాక్ అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కనిపించినారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా ఈ మ్యాచ్ జరగాలి కదా, ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, సింగిల్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా జరిగితే చాలా మంచిగా ఉంటుంది కదా. బట్ ఇప్పుడు ఒకటిసారి అంటే మన కోడి రోడ్స్ పేరు మళ్ళొకసారి వినపడుతుంది, ఓ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మీకు కావచ్చు అంట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ ఈ రూమర్ పైన? మీరు నాకు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాల్సింది ఈ క్వశ్చన్కి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కోడి ఒకవేళ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో యాడ్ అయితే మంచిగా ఉంటుందా అంటే? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, ఒకవేళ కోడి రోడ్స్ యాడ్ అయితే మాత్రం ఇక రాక్ అండ్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఎండ్ కాదు బాస్. నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో మనకి మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతాయి, అండ్ దాని తర్వాత నెక్స్ట్ రసల్ మేనియాలో అంటే రసల్ మేనియా 42 వరకు వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే మన WWE ఎటు తిరిగి ఇన్ ఫ్యూచర్లో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ బుక్ చేయని కంపల్సరీ ట్రై చేస్తుంది. సో అందుకని చెప్తున్నాను, ఆల్రెడీ ఈ సంవత్సరం బిస్కెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ బిస్కెట్ అయిపోతే మంచిగా ఉంటుంది. ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన మీరు నా కామెంట్స్లో కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవ్వాలి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.